క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద, నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా డబ్బు మీద మమకారం లేదు, పేరు మీద ఇష్టం లేదు, బాధ్యతే ఉంది నాకు. అందుకని నాతో ప్రేమైనా సరే, గొడవైనా సరే, రెండిటికి నేను సిద్ధం. అందుకని దయచేసి నేను డబ్బుకు ఆశపడో, పేరుకు ఆశపడో, నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు, అవసరమైనంత డబ్బు ఇచ్చాడు. నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను. నిజాయితీగా ఉంటే ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడో నేను చూశాను. పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న, ఆయన కష్టం చూశాను. మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా, కానీ అవినీతిమయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఉన్న ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం. నేను అదే కోరుకుంటా ఉన్నాను, బాధ్యతగా ఉండాలి. అందుకని నేను మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రావట్లేదు. మీరు ఆనందంగా ఉండాలి ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతంగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2,08,000 కోట్ల పెట్టుబడిని మాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరోమారు అధికార యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు ఫస్ట్ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరవకండి. అక్కడి నుంచి మీరు అరవకూడదు, ఫస్ట్ వినాలి మాట.